హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇది చికెన్ బాగా కడిగినాక శుభ్రంగా మనము ఈరోజు చేసుకునే స్పెషల్ బిర్యానీ ఏంటో మీకు చెప్తాను చివరికి. ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం పిండుకోవాలి. ఇది అన్ని బిర్యానీలు కాకుండా ఇలా దమ్ బిర్యానీ కొత్త. ఇది హైదరాబాదీ మరి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. ఈ ప్రాసెస్లో ఇలా చేయటం అనేది ఫస్ట్ టైము. అయితే ఎలా వస్తుందో అనుకున్నా కానీ చాలా బాగుంది. మొత్తం నిమ్మరసం పట్టించాలి చికెన్కు. గోంగూర ఎలా వేయాలి దమ్ బిర్యానీకి అనేది కూడా మీరు గమనించుకోవచ్చు. ఇక్కడ చాలా లావుగా ఉంటుంది, అస్సలు ఉడకదు. తర్వాత ఈ చికెన్లోకి కారం వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. మనము మామూలుగా కూరలలో ఏం వేస్తామో అదే. ఫస్ట్ పసుపు వేసి తర్వాత కారం. ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి, ఎందుకంటే మనము గోంగూర వేస్తున్నాం కదా అందుకు. ఇప్పుడు సాల్ట్, ఉప్పు వేసాక ఇప్పుడు ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేసాక గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవి వరుసగా అన్ని ఇట్లలో అవసరం వస్తాయి. ఇది మనకు ఇంట్లో చేసుకునే గరం మసాలా అండి. అందరి ఇళ్ళల్లో ఇదే చేసుకుంటారు. హోల్ మసాలా అన్నీ కొంచెం వేడి చేసి చేయటమే, అంటే కచ్చా మసాలా. ధనియాలు కలవ ఇందులో అలాగా. ఇది చికెన్ మసాలా. ఇది అంటే ఒక గ్లాస్ బౌల్లో అంటే సీసాలో పెట్టుకుంది తను. తర్వాత దీంట్లోకి పుదీనా కొంచెం కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయకుండా. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని మొత్తము ఇలాగా పట్టించి ఉంచాలి. దీంట్లోకి పెరిగేసుకోవాలి కొంచెం. అంత ప్రాసెస్ మనం దమ్ బిర్యానీకి చేసినట్టే, కానీ గోంగూర అనేది కొంచెం దీంట్లో స్పెషల్ కదా, అందుకని చాలా బాగుంది రుచి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చికెన్కు మొత్తం మనము పెరుగును కొంచెం పట్టించాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే చాలు, మరి ఎక్కువ కాదు. కాసేపు ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము బియ్యము ఇవి బాస్మతి రైస్ మనకు ఎన్ని కావాలో అన్నీ అంటే నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకొని ఉంచుకుంటే ఇది రెడీ అయిపోతుంటుంది, అంటే నానుతుంటాయి. ఈలోపు మనకు ఇది గోంగూర అండి. గోంగూర చాలా పెద్దగా ఉంటుంది కదా, ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది, ముదురుగా ఉంటుంది, అసలు ఉడకదు. దీన్ని మనం ఇప్పుడు దమ్ బిర్యానీలో ఎలా వేయాలంటే ఇది కొంచెం కత్తిరించుకోవాలి. మరి కత్తిరించుకోకపోయినా దీని మాత్రం ముఖ్యమైన ప్రాసెస్. కొంచెం కత్తిరించుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలా పెద్ద పెద్ద ఆకుల కింద ఉడికించలేం కదా, అట్లా. ఇది మొత్తం కత్తిరించి చక్కగా మనము ఇలా కత్తిరించుకున్నాం కదా, సన్నగా ముక్కల కింద కత్తిరించుకోవాలి. ఇది నిల్వ కూడా ఉంచుకోవచ్చు. నేను ఒక వీడియో పెట్టాను ఇది ఎలా ఉంచాలి నిల్వ అనేది. నేను అది మళ్ళీ ఇంకంటే అప్లోడ్ చేయలేదు, ప్రైవేట్లో ఉంది. ఇలా సన్నగా కత్తిరించుకోవాలి. మొత్తం కత్తిరించుకొని దీన్ని చాలా టైం పట్టింది నాకు ఇవి కత్తిరించడానికి సన్నగా. కాకపోతే దీన్ని కత్తిరిస్తేనే కొంచెం ఉడకడానికి కూడా చాలా ఈజీగా ఉడుకుతుంది, నా ఉద్దేశం అట్లా. మరి ఇలా మొత్తం అంటే ముందు కడిగినాకనే ఇది సన్నగా కత్తిరించుకోవాలన్నమాట. ఇలా చక్కగా కత్తిరించి పెట్టుకోవాలి. మనకు ఎంత పడుతుందో అంతనండి. ఇవి అయితే తర్వాత ఇది కొన్ని నీళ్లు తీసుకోవాలి లైట్గా. దాంట్లో ఈ గోంగూర వేసి మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్ది నీళ్ళే, ఎక్కువ కాదు. కొంచెం ఉడికిస్తే ఏమవుతుందంటే మొత్తం ఉడికిపోతుంది. మనకు అందులో వాటర్ వస్తుంది కదా లైట్గా, మనం కడిగినప్పుడు కాసేపు ఉడకంగానే వాటర్ అంతా పోయి చక్కగా ఉడికిపోద్ది. ఉడికిపోయాక దీన్ని కొంచెం అంటే మనం సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా మనం మిగిలితే నిల్వ కూడా ఉంచుకోవచ్చు దీన్ని. మరి దీంట్లోకి సరిపడా వేసుకొని మిగిలింది మనం వేరే బౌల్లో దాసేసుకోవచ్చు అన్నట్టు. వేరే పచ్చడి చేసుకోవచ్చు, ఏదైనా సరే. ఇలా ఉడికిపోతుంది చక్కగా. మనం ఎన్ని విధాలైనా వాడుకోవచ్చు. ఇది ఉడికిన దాన్ని మనము కొంచెం ఆరనివ్వాలి. ఒక బౌల్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారినాక. దీన్ని అయితే ఏంటంటే దీంట్లో మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినంత తీసుకుని మిక్సీలో వేసుకోవాలి. మొత్తం మనం ఉడికించినంత వాడుకోక్కర్లేదు. మిగిలింది మనం వేరేసారి ఏదైనా చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకా దేంట్లోనైనా
మటన్ గోంగూర వండుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. మనం ఇలా ఉడికించిన దాన్ని చక్కగా మిక్సీ పట్టి ఒక బౌల్లో పెట్టుకొని మనకు కావలసినంత మనం చికెన్లోకి వేసి కలుపుకోవాలన్నమాట. చక్కగా బాగుంటుంది మిక్సీ పట్టినాక. ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం అంటే చికెన్లోకి కలుపుకోవాలి. ఎక్కువ కాకుండా కొంచెం మీడియంలో తీసుకోండి. ఒక అంటే టేబుల్ స్పూన్ అంతా తీసుకోండి. ఇంకొక అర చెంచా అంతా ఎక్కువనే తీసుకోండి, ఎందుకంటే చికెన్ బట్టి అది లెక్క. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చేసుకోవాలి. ఇది కొంచెం వేయించి వేస్తే ఇంకా బాగుంటుంది, కానీ మనం ఉడికించినాం కాబట్టి అలా వేసి కలుపుకోవచ్చు. ఏదైనా చక్కగా మొత్తం కలియబెట్టుకోవాలన్నమాట. గోంగూరను ఇట్లా అంటే కొంచెం గ్రీన్గా చక్కగా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు మనం వాటరు ఒక పెద్ద గిన్నెలో వాటరు, అందులోకి మసాలా అవన్నీ వేసుకోవాలి. వేసుకొని మనం కొత్తిమీర పుదీనా కూడా అందులో కొంచెం వేసుకోవాలి. బిర్యానీ ఆకు అవన్నీ వేసేసి తర్వాత ఇవన్నీ కొంచెం మనం ఒక ప్లేట్లోకి మనం అంటే మన దమ్ బిర్యానీ చేయడానికి మనం ఓవెన్లో పెడతారు కదా వీళ్ళు, మా అమ్మాయి వాళ్ళు. దాంట్లో ఈ ముక్కలన్నీ సర్దుబాటు చేసి పైన కొంచెం ఆయిల్ అది వేసి చక్కగా దీన్ని అంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ని కొంచెం వేసేసి దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తుంది. అలా వేసేసి అంటే ఈ ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మనకు ఇండియాలో కానీ ఎక్కడైనా గోంగూర చాలా తేలిగ్గా ఉడుకుతుంది, దొరుకుతుంది. కానీ కొంచెం మిక్సీ పట్టి కలిపితే ఏంటంటే మొత్తం కలగలుపులాగా చక్కగా వచ్చేస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైన చల్లుకోవాలి. చల్లుకున్నాక ఇవి 2 ట్రేలల్లో సర్దుబాటు చేసిండ్రు. ఎందుకంటే మన ఇంట్లోకి ఎవరైనా గెస్టులు వస్తున్నారంటే ఒక ట్రేలో సరిపోదండి. పెద్ద పెద్ద గిన్నెలు అంటే ఇక్కడ అమెరికాలో ఉండేవి. ఇలా ట్రేలలోనే చేసి అంటే ఓవెన్లలో పెట్టేసి మైక్రో ఓవెన్లో పెట్టేసి చేసుకుంటారు. ఇప్పుడు ఈ వాటర్ మరిగేటప్పుడు బియ్యం వేశారు కదా, ఈ బియ్యం వేసి కలుపుకోవాలి చక్కగా. ఇది ఉడుకు పట్టినప్పుడు 80% ఉడికినాక మనం ఈ బియ్యంను అంటే వడబోసుకోవచ్చు. ఒకసారి వడబోయచ్చు, లేదంటే వాటర్లోకి జల్లిగట్టుని తీసి చేసుకోవచ్చు. తర్వాత రైస్ని మెల్లిమెల్లిగా ఇందులోకి ఈ ట్రేలలోకి వేసేసుకోవాలి. మొత్తం మనం 2 ట్రేలు సిద్ధం చేసుకున్నాం కదా, 2 ట్రేలలోకి వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత కొంచెం పాలల్లో ఫుడ్ కలర్ కలుపుకొని మనం ఏదైనా రెడ్ కానీ ఆరెంజ్ కానీ కలుపుకొని, రెడ్ అయితేనే బాగుంటుంది. తర్వాత పైన ఈ పాలను కొంచెం అలా చల్లుకోవాలన్నమాట. అలా చల్లుకొని మొత్తం ఇలా చేసి దీనిపైన మళ్ళీ టిన్ ఫాయిల్ పేపర్ను పెట్టేసుకొని ఓవెన్లో పెట్టడమే. చక్కగా ఎంత బాగా అవుతుందో బిర్యానీ, సూపర్గా అవుతుంది. గిన్నెల్లో అయితే గిన్నెల్లో పెట్టుకోండి, బయట చాలా ఈజీగా చేసుకోవచ్చు. దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే ఇది కూడా మనకు 400 degrees టెంపరేచర్తోని ఒక 1 hour ఇంకా ఎక్కువనే కొంచెం పడుతుంది. అంటే 1.5 hour పడుతుందని ఒక మాట అన్నారు. నేను కరెక్ట్గా తెలుసుకొని టైం పెడతానన్నమాట. ఇక్కడ నేను నోట్ చేస్తాను టైము ఇదన్నమాట. మరి ఈ టైంలో బేక్ అయిపోయింది. చక్కగా ఎలా ఉందో చూడండి, చాలా సూపర్గా. అంటే గింజ ఏమి మెతుకు ఇరగదు అస్సలు. బాస్మతి రైస్ ఎలా ఉందో అలానే ఉంటుంది. చాలా సూపర్గా, ఏమాత్రం ఇది అవ్వకుండా బ్రేక్ అవ్వదు అన్నట్టు చక్కగా ఉంటుంది బిర్యానీ రైస్. చూడండి ఎంత బాగుందో. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేయండి. మరి ఒకసారి ట్రై చేస్తే మీకు ఆ రుచి ఏంటో కూడా తెలుస్తుంది. ఇలా నేను తింటున్నా, మీరు ట్రై చేయండి. మరి మీకు ఎలా ఉందో మీరు ఒక కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి హైదరాబాదీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. ఎలా ఉందో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఒక కామెంట్లో చెప్పండి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.